హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్టడీ బేస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి కొలువుతీరినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈసారి సంకీర్ణ ప్రభుత్వంగా రూపుదిద్దుకొని తొలిసారిగా 2024-25 బడ్జెట్ను పార్లమెంట్లో జూలై 23న ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాలపైనే అందరి చూపు ఉంది, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్. ఈ 2 రాష్ట్రాల సపోర్ట్తోనే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖంగా ఈ 2 రాష్ట్రాలకు కేటాయింపులు అనేది చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్కి ఏమేం కేటాయింపులు చేశారు, బీహార్కి ఏమేం కేటాయింపులు చేశారు అనే దానిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. అదేవిధంగా ఈ 2 రాష్ట్రాల్లో ఎవరికి ఎక్కువ కేటాయింపులు చేశారు అనే దానిపైన కూడా దేశవ్యాప్తంగా చర్చ అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ నిధులు కేటాయించారా, బీహార్కి ఎక్కువ కేటాయింపులు చేశారా అనే దానిపైన మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా అసలు ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కేటాయింపులు చేశారు, ఆ తర్వాత బీహార్కి ఏమేమి కేటాయింపులు చేశారు, రెండిట్లో ఏ రాష్ట్రానికి ఎక్కువగా కేటాయింపులు చేశారు, ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వచ్చు అనే దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏపీకి ఏమేమి కేటాయింపులు చేశారో చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అంటే రాజధాని అభివృద్ధికి 15,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తికి కూడా పూర్తిగా సహకారం అందించి అధిక నిధులు కూడా కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాయలసీమ, ప్రకాశం జిల్లా మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీని కూడా అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. ఇక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ని అభివృద్ధి చేస్తామని, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ని కూడా అభివృద్ధి చేస్తామని ప్రకటించడం జరిగింది. విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇక నీరు, విద్యుత్, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తామని కూడా యూనియన్ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఇక విభజన చట్టంలో ఉన్న హామీల అమలుకు కూడా కట్టుబడి ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్రాజెక్టు కింద మంజూరు చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. ఇవే కాకుండా ఇటీవల అమరావతికి రైల్వే లైను, హైవేలు, ఎక్స్ప్రెస్ వేలను కేంద్రం అంగీకరించిన విషయం మనకు తెలిసిందే. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును కూడా కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం మనకు తెలిసిందే. వీటన్నిటిని కూడా పాయింట్ నెంబర్ 8 ఏదైతే మనకి నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారో అందులో నిధులను మంజూరు చేసే అవకాశం ఉంటుంది. మరి బీహార్కి ఏమేమి కేటాయింపులు చేశారో ఇప్పుడు చూద్దాం. బీహార్లో హైవేల అభివృద్ధికి 26,000 కోట్ల ఆర్థిక సహాయం అనేది ప్రకటించడం జరిగింది. పట్నా, పూర్నియా, బక్సర్, భగల్పూర్, బోధ్గయ, రాజ్గిరి, వైశాలి, దర్భంగా ఎక్స్ప్రెస్ వేలకు, బక్సర్ వద్ద గంగానది మీద 2 లైన్ల బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా ఈ నిధులు ఖర్చు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బీహార్కు 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ను మంజూరు చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, కొత్త విమానాశ్రయాలు మరియు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సహాయం చేస్తామని ప్రకటించడం జరిగింది. బీహార్లోని గయాలో పారిశ్రామిక కారిడార్ను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బీహార్లో విష్ణుపద్, మహాబోధి, కాశీ విశ్వనాథ్, రాజ్గిర్ వంటి చారిత్రక ప్రదేశాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించి టూరిస్ట్ డెస్టినేషన్స్గా అభివృద్ధి చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇక ఇవే కాకుండా వీరికి కూడా పూర్వోదయ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్కి కేటాయించినట్లే వీరికి కూడా సహాయం చేస్తామని పేర్కొనడం జరిగింది. అయితే ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం. పైన పేర్కొన్న విధంగా 2 రాష్ట్రాలకు కూడా కీలక కేటాయింపులను ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతం కావాల్సిన అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ సహకారంతో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ అది అప్పా గ్రాంటా అనే సందేహాలు వచ్చిన నేపథ్యంలో దీనిపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్తో నేరుగా సంప్రదించి రాష్ట్రానికి సహకారం అందిస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వమే దీన్ని భరిస్తుందని, రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరిస్తుందని పేర్కొంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పోలవరం కూడా నిర్మాణం చేసి ఇస్తుందని చెప్పేసి భరోసా ఇచ్చింది. ఇంకా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు మరియు ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇవ్వడం జరిగింది. బీహార్ విషయానికి వస్తే 26,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం హైవేలకు మాత్రమే ఇక్కడ ఖర్చు చేస్తుంది, అది మనం గమనించాలి. అయితే ఆంధ్రప్రదేశ్కి మాత్రం రాజధాని, పోలవరం మరియు ప్రత్యేక ప్యాకేజీని బదులుగా ఇవ్వడం జరిగింది. ఇక బీహార్కు ప్రత్యేకంగా పవర్ ప్లాంట్ అనేది చెప్పుకోదగినటువంటి కేటాయింపు. 2 విధాలుగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు హైవేలకు మరియు 25,000 కోట్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం మనకు తెలిసిందే. వీటిని మనం ఇదివరకే చెప్పుకున్న విధంగా నీరు, విద్యుత్, రైల్వే, రోడ్లు ప్రాజెక్టులకు సంబంధించి
కేటాయింపుల్లో భాగంగా వీటికి సహకారం అందిస్తారు. అయితే ఎంత మేర పని పూర్తవుతుందో అంత మేర కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి కూడా బీహార్ మాదిరిగా కేవలం హైవేలకు 26,000 కోట్లు ఇచ్చి వదిలేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ఒకవేళ బీహార్ లాగా కేవలం హైవేలకు మరియు పవర్ ప్లాంట్లకు లేదా స్పోర్ట్స్ మెడికల్ కాలేజ్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లకి ఇస్తామని చెప్పి ఉంటే సర్వత్రా విమర్శలు వచ్చాయేమో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దీనికి కేంద్రం ముందుకొచ్చింది. ఇక పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి, దీనికి ముందుకు రావడం జరిగింది. ఇక వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కూడా కేటాయించడం అనేది మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఇక బీహార్ లాగా హైవేలు మనకి ఎలాగో ఇవ్వడం జరిగింది, రోడ్లు రైల్వేలకు సంబంధించి కూడా కేటాయింపులు చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఇక బీహార్కు ఒక పారిశ్రామిక కారిడార్ దగ్గర అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తే మనకి 2 చోట్ల అభివృద్ధి చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే కొంతమేర బీహార్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమేర బీహార్కి నేరుగా హైవేల రూపంలో డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్కి చేసిన కేటాయింపులు కొంచెం మెరుగ్గా కనిపిస్తున్నట్లుగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనా ఆయా రాష్ట్రాల ప్రస్తుత స్థితిగతులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వం ఈ కేటాయింపులు చేసినట్లు మనకైతే అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం బీహార్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి కేటాయింపులు. మీకు దీనిపైన ఎలాంటి కామెంట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బడ్జెట్ 2024-25కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బీహార్కి చేసినటువంటి కేటాయింపులపైన అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.